వీటన్నిటికీ వెంటనే గుళ్ళు కట్టన్నట్ట. వెంటనే బ్రహ్మదేవుడు శివాజ్ఞతో 108 స్థానములలో 108 గుడులు కట్టాడు. అవే 108 శక్తిపీఠములు. ఈ విధంగా 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వాటిల్లో 18 బాగా ప్రసిద్ధికి ఎక్కాయి, కానీ మొత్తం ఉన్నది 108 అప్పటిది ఇప్పటిదేం కాదు. అప్పుడు జనమేజయుడు ఆనందపడి కాని స్థానాని తాని, ఆ స్థానాలు ఏమిటి, ఆ పీఠముల పేర్లు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వారాణస్యాం విశాలాక్షి. ఇంక నేను మీకు చెప్పాలా? వారాణసిలో విశాలాక్షి, గౌరీ ముఖ నివాసిని, ముఖక్షేత్రంలో గౌరీ, క్షేత్రే వై నైమిషారణ్యే ప్రోక్తా సా లింగధారిణి. నైమిషారణ్యంలో లింగధారిణి, ఆ లింగధారిణినే లలితని కూడా పిలుస్తారు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో లింగధారిణి ఉన్నది. ప్రయాగే లలిత ప్రోక్త, ప్రయాగలో లలిత లేక మాధవి అనే పేరుతో ఉన్నది. గంధమాదనే కాముకి, గంధమాదన పర్వతం మీద కాముకి అనే పేరుతో ఉంటుంది. మానస క్షేత్రంలో కుముద, దక్షిణ భూమిలో ఉత్తర విశ్వకామ భగవతి అనే పేరుతోటి విశ్వకామ ప్రపూరిణిగా ఉన్నది. గోమంత క్షేత్రంలో గోమతీదేవిగా ఉన్నది. మందర పర్వతం మీద కామచారిణిగా ఉన్నది. చైత్రరథంలో మధోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరి, మలయాచలంలో రంభ, ఏకామ్రపీఠంలో ఏకాంబరేశ్వరి అనే పేరుతో ఉన్నది. అంటే ఇప్పుడు కంచి ప్రాంతం అన్నమాట. విశ్వేశ్వరిగా విశ్వేదేవతగా ఉన్నది. పుష్కర క్షేత్రంలో పురుహోత, కేదారంలో గౌరీదేవిగా, హిమాలయ పర్వతంలో మందగా, భద్రకర్ణిక అనే పేరుతో గోకర్ణంలో ఉన్నది. స్థానేశ్వరి అనే పేరు క్షేత్రంలో అంటే స్థానేశ్వరంలో భవానీ రూపంలో ఉన్నది. బిల్వక క్షేత్రంలో బిల్వపుత్రికగా ఉన్నది. ఇప్పుడు ఇందులో చాలా స్థానాలు పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, తర్వాత కంబోడియా, ఇవాళ మనం కంబోడియా అని పిలుస్తున్నామే, దాని పూర్వం కాంభోజ దేశం అనేవారు. కాంభోజరాజు కొడుకులు అనేవారే. ఆ కాంభోజం కంబోడియా ఇప్పుడు కంపూచి అయ్యింది. అక్కడ కొన్ని ఉన్నాయి. ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్ అనమాట. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ఉంది. మ్యాడ్రిడ్ అంటే పూర్వం మద్రదేశం. కుంతి మాద్రులు మాద్రి అక్కడి నుంచి వచ్చింది మనకి. ఎంత భారతదేశం మంది. దీని అలా 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 అందరూ వచ్చి తలో ముక్క పట్టుకుపోయారు. ఉన్న ముక్కల్ని మహానుభావులు ఆ తర్వాత ఇంకా ముక్కలు చేశారు. శ్రీశైలే మాధవి ప్రోక్త, శ్రీశైలంలో మాధవి అనే పేరుతో ఆవిడికి ఇప్పుడు భ్రమరాంబిక అని పేరు. అలాగే భద్రేశ్వరిగా భద్రాక్షేత్రంలో ఉన్నది. వరాహ క్షేత్రంలో జయ, కమల అనే పేరుతో కమలాలయంలో ఉన్నది. రుద్రాణి, కాళి, శాలగ్రామ, మహాదేవి, జలప్రియ, మహాలింగ, మాకూటే, ముకుటేశ్వరి, మాయాపుర్యాం కుమారీ స్యాత్, మాయాపురి అనే పేరుతో ఇప్పుడు మనకి హరిద్వార్ ఉంది. అక్కడ అమ్మవారు మానసాదేవి అనే పేరుతో ఉంటుంది. ఆ మానసాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం గురువు యొక్క అనుగ్రహంతో వెళ్ళాలని, గురువుతో కలిసి అక్కడికి వెడితే మనస్సు పవిత్రమవుతుందని, వాడు సాక్షాత్తు శివపుత్రిక అవుతారని శాస్త్రం. చాలా గొప్ప క్షేత్రం. రేపు జూన్లో వెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకెడతాను. అక్కడ హరిద్వారంలో 2 కొండలు ఉంటాయి. గంగానదికి ఒకవైపు మానసాదేవి, మరొక వైపు చాముండాదేవి లేక చండికాదేవి అని ఉంటుంది. అందులో ఆ మానసాదేవి శివుడి యొక్క మనస్సు నుంచి పుట్టిందనమాట తల్లి. అదిగో ఆవిడికే కుమారి అని కూడా పేరు. ఇంకా సంతాన క్షేత్రంలో లలితాంబికగా ఉన్నది. గయాయాం మంగళా ప్రోక్త, గయలో మంగళాదేవి. విమల పురుషోత్తమే, పురుషోత్తమ క్షేత్రం అంటే జగన్నాథపురి, పురి జగన్నాథం. అక్కడ అమ్మవారు విమలాదేవి. ఉత్పలాక్షి సహస్రాక్షి, హిరణ్యాక్షే మహోత్పల, విపాశాయాం అమోఘాక్షి, పాటల పుండ్రవర్ధనే. పాటల క్షేత్రం అంటే ఇప్పుడు పాట్నా, అక్కడ అమ్మవారికి పుండ్రవర్ధన అని పేరు అన్నమాట. నారాయణి సుపార్శ్వేతు, త్రికూటే రుద్రసుందరి. ఇప్పుడు ఇందులో చాలా స్థలాలు ఎక్కడున్నాయో ఎవరికి అంత తేలికే తెలియదు. అందుకనే పేర్లు ఊరుకోవడం తప్ప ఏం చేయలేం. కానీ త్రికూట పర్వతం మాత్రం ఇప్పటికీ బీహార్ విడిపోయింది కదా, ఆ విడిపోయినటువంటి బీహార్లో ఉన్నది. కాశీకి దగ్గరలో ఇప్పటికి కూడా అక్కడ త్రికూట పర్వతం అనే పేరుతో ఉండేది. అక్కడ అమ్మవారు రుద్రసుందరి పేరుతో ఉంటుందన్నమాట. జార్ఖండ్ ఏదో దానికి పేరెట్టారు ఆ మధ్యన. విపులే విపులాదేవి, కళ్యాణి మలయాచలే, సహ్యాద్రే ఏకవేర, హరిశ్చంద్రేతు చంద్రిక, రమణ రామతీర్థేతు, యమునాయాం మృగావతి, కోటరి కోటతీర్థేతు, సుగంధ మాధవేవనే, గోదావర్యాం త్రిసంధ్యాతు, గంగాద్వారే రతిప్రియ, శివకుండే శుభానంద, నందిని దేవికాతటే, రుక్మిణి ద్వారవత్యాంతు, రాధా బృందావనేవనే, దేవకీ మధురాయాంతు, పాతాళే పరమేశ్వరి, చిత్రకూటే తథా సీతే,
వింధ్యే వింధ్యాదివాసిని. ఈ ప్రాంతాలు మాత్రం మధుర ఉంది, మధురలో దేవకి ఉంది, ద్వారకలో రుక్మిణి కనపడుతోంది, బృందావనంలో రాధ ఉన్నది. పాతాళానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం నాకు కష్టం, తీసుకెడితే మళ్ళీ పురాణం చెప్పడానికి పైకి రాలేం కనుక పాతాళానికి మాత్రం ఇప్పట్లో తీసుకెళ్ళే టైం వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను. ప్రస్తుతానికి అధపాతాళానికి వెళ్లకుండా ఉంటే చాలు. చిత్రకూట పర్వతానికి మొన్నే తీసుకెళ్ళాను చాలామందిని, అక్కడ సీతారూపంలో ఉంది. వింధ్య పర్వతం కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాశీ వెళ్ళి వాళ్ళు వింధ్యకు వెళ్ళి తీరతారు, చక్కగా కారు చేసుకుంటే 3 అవర్స్ ప్రయాణం పడుతుంది. ఆ రూట్లు కొంచెం చిన్నవి కనుక అక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసి అనే పేరుతో ఉంటుంది. అక్కడ 9 రోజులు దేవి భాగవతం చెప్పాను, మళ్ళీ ఎప్పుడో చెప్పుకుందాం. కరవీరే మహాలక్ష్మి. ఇప్పుడు మనం కొల్హాపురం అంటున్నామే, అక్కడ మహాలక్ష్మి పేరుతో ఉన్నది అమ్మవారు. ఉమాదేవి వినాయకి, వినాయక క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది, అది గోకర్ణం దగ్గర ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉమాదేవి రూపంలో ఉన్నది. ఆరోగ్య వైద్యనాథేతు, పార్లే వైద్యనాథంలో అమ్మవారి పేరు ఆరోగ్యాదేవి. ఇప్పుడు పేర్లు వాళ్ళు మార్చారు, కానీ నిజానికి ఈ పార్లే వైద్యనాథంలో ఉన్న అమ్మవారి అసలు పేరు ఆరోగ్యాదేవి. మహాకాళే మహేశ్వరి, ఉజ్జయిని మహాకాళిగా అమ్మవారు మహంకాళిగా, మహాకాళిగా, మహేశ్వరిగా పిలువబడుతోంది. అభయత్యుష్ణ తీర్థేషు, బదరీలో ఒక ఉష్ణకొండం ఉంది తెలుసు కదా, అందరూ వేడి నీళ్ళు వస్తాయి, స్నానం చేస్తాం. ఆ ఉష్ణతీర్థం దగ్గర అమ్మవారు నితంబ అనే పేరుతో ఉన్నది. మాండవ్యే మాండవీనామ, ఈ మాండవ్య క్షేత్రం పాకిస్తాన్లో ఉన్నదన్నమాట. అక్కడ అమ్మవారికి మాండవి అని పేరు. మాహేశ్వరీపురంలో స్వాహాదేవి అనే పేరుతో ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు చైనాలో కైలాస పర్వతంలో మానసరోవరంలో వెళ్ళిపోయింది. చగలండే ప్రచండాతు, ప్రచండ క్షేత్రంలో అమ్మవారు చగలండాదేవి అని పిలువబడుతుంది. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం మానసరోవరం దగ్గరే ఉంది. చండిక అమరకంటకి, ఈ అమరకంటక పర్వతం మాత్రం నర్మదా నదీ తీరంలో ఉంది. నర్మదా నది అమరకంటకం చుట్టూతా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా గొప్ప క్షేత్రం. ఓంకార క్షేత్రానికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు ఎవరైనా. అక్కడ అమ్మవారి పేరు చండిక. సోమేశ్వరే వరారోహ, సౌరాష్ట్రంలో సోమేశ్వరాలయం దగ్గర అమ్మవారికి వరారోహ అని పేరు. ప్రభాసే పుష్కరావతి, ఆ సౌరాష్ట్రం దగ్గరే ప్రభాసము అనే పేరుతో సముద్ర తీరం ఉన్నది. ఆ సముద్ర క్షేత్రంలో అమ్మవారు పుష్కరావతి అనే పేరుతో ఉన్నది. దేవమాత సరస్వత్యాం, సరస్వతీ నది బదరీ దగ్గర ఉన్నది. అక్కడ ఆ సరస్వతీ నది దగ్గర ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు లుప్తమైపోయింది, కనపడటం లేదు. సరస్వతీ నది దగ్గర భీంపుల్లును పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి కనుక ఒకప్పుడు అమ్మవారు దేవమాత అనే పేరుతో ఉండేది. పారావారా తటే స్మృత, పశ్చిమ సముద్రం ద్వారకా దగ్గర ఓ పెద్ద తీరం ఉన్నది. అక్కడ ఇప్పటికి కూడా రుక్మిణీదేవి ఆలయం కనబడుతుంది. ఆ రుక్మిణి ఆలయం వెనకాతలో ఉన్నటువంటి అమ్మవారికి పారావార అని పేరున్నమాట. మహాలయే మహాభాగ పయోష్ణ్యాం పెంగళేశ్వరి సింహికా కృత శౌచేతు. ఇందులో ఈ సింహికాదేవి మాత్రం శ్రీలంక దగ్గర ఉంటుంది. శ్రీలంక దగ్గర అమ్మవారు శాంకరి అనే పేరుతో ఉంది కదా, ఈ శాంకరీదేవికి కింద భాగంలో ఉన్న ప్రాంతంలో సింహిక అనే పేరుతో అమ్మ ఉన్నది. ఆ సింహికాదేవి మనకి సముద్రంలో కనపడదు, సముద్రం నుంచి కిందకు చూడొచ్చు. అక్కడ రావణాసురుడి విగ్రహం ఉంది చూసారా శ్రీలంకలో, ఆ విగ్రహం దగ్గర నిలబడి సముద్రంలోకి తొంగి చూస్తే ఛాయా రూపంలో సింహిక కనపడుతుంది అన్నమాట. ఈ శ్రీలంకకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదో సమయంలో రాక్షసులు పరీక్షిస్తూనే ఉంటారు. లంకానగరమును సంపూర్ణముగా ఏ కష్టము లేకుండా చూసి తిరిగి రావడం కొంచెం కష్టం. అయినా ఉన్నంతలో బాగా రావాలంటే మాత్రం గురు కటాక్షం, అమ్మవారి కటాక్షం ఉండాలి. అక్కడ సింహిక అనే పేరుతో అమ్మ కనపడుతుంది. కార్తికాదేవిగా అమ్మవారు అతిశాంకరిలో ఉంది. ఉత్పలారణ్యం అని ఒక అరణ్యం మనకి భారతదేశంలోనే ఉన్నది. అక్కడ లోలాదేవి అనే పేరుతో ఉంటుంది. సుభద్ర సోణసంగమే, సోణసంగమం దగ్గర సుభద్రాదేవిగా ఉన్నది. భీమాదేవి హిమాద్రౌతు దేవదారు అనే పుష్టి జాలంధరే విశ్వముఖి తారా కిష్కింధ పర్వతే. కిష్కింధ పర్వతం అంటే మనకి హంపి విజయనగర క్షేత్రం దగ్గర ఉంది. అక్కడ అమ్మవారు తారాపర్వత పేరుతో ఉంటుంది. జాలంధర క్షేత్రంలో విశ్వముఖిగా ఉంటుంది. దేవదారు వనం అంటే దారుకావనం, ఇప్పుడు ద్వారకాని పిలుస్తున్న చోట నాగేశ్వరుడి జ్యోతిర్లింగం ఉంది. ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్న అమ్మవారి పేరు పుష్టి. కాశ్మీర మండలంలో మేధ అంటే సరస్వతీదేవిగా పిలువబడుతోంది. ఇప్పుడు దాన్ని మిలిటరీ వాళ్ళు దాదాపు ఒక 3-4 ఏళ్లుగా మిలిటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మనందరికీ దర్శనం ఇప్పిస్తున్నారు. మొన్ననే లాస్ట్ ఇయర్ వీళ్ళలో కొంతమందిని తీసుకెళ్ళాను. ఇలా అనేక ప్రాంతాల్లో అమ్మ ఉన్నది. భీమాదేవి హిమాద్రిలో ఉన్నది. విశ్వేశ్వరి తుష్టిగా ఉన్నది. కపాలమోచనంలో శుద్ధి, చంద్రభాగా నదీ తీరంలో కళ, శంఖోద్ధారంలో ధర,
పిండారక క్షేత్రంలో ధృతి, బదరీలో ఊర్వశి, వేణి క్షేత్రంలో అమృతాదేవి, మన్మథ హేమకోటలో, కుశద్వీపంలో కుశోదకగా, గాయత్రి వేదవదనంలో ఉన్నది, శివసన్నిధిలో పార్వతీ పేరుతో ఉన్నది, అరుంధతి అనే పేరుతో వశిష్ఠుడి పక్కన ఉంటుంది. ఇలా అమ్మవారు 108 నామములతో ఈ చరాచర జగత్తులో ఉన్నది. ఈ నామములలో ఉన్నటువంటి అమ్మవార్లు కలియుగములో 3 వరకు మానవులకి దర్శనం ఇవ్వని ఇక్కడే చెప్పాడు. కలియుగంలో ఇవి మనకి దర్శనం ఇవ్వాలంటే మనం చాలా కష్టపడాలి. మానసికంగా చూడగలం కానీ భౌతికంగా చూడలేము. ఇంకా ఒక మాట చెప్పాడు ఇక్కడ, ఈ శక్తిపీఠములు అమ్మవారి అవయవములు పడ్డ స్థలాలు కాబట్టి అక్కడ గుడి ఉండక్కర్లా, స్థలమునకు వెడితే చాలు. ఎందుకు ఈ మాట అంటున్నారో తెలుసా? ఈ మధ్యన వాడు ఎవడో అన్నట్ట లంకలో అసలు శాంకరీయ లేదు, వెళ్ళడం వేస్ట్ అన్నట్ట. లంకలో శాంకరీదేవి అంటే అక్కడ ఏమన్నా రూపాలు ఉంటాయా? అమ్మ యొక్క అవయవంలో ఒక భాగం పడింది కనుక అక్కడికి వెడితే చాలు. కనుక అక్కడ గుడి ఉండక్కర్లా, స్థలమే గొప్పది. స్థలమును చూస్తే చాలు. అక్కడ ఏ గుడి ఉంది, గోపురం ఉంది, ఇంకోటి ఉన్నది అనేది అనవసరం. కొన్ని ఉన్నాయండి సిద్ధక్షేత్రాలు, ఫలానా చోట వ్యాసుడు కూర్చుని పురాణం చెప్పాడు అని ఉంటుంది నైమిషారణ్యంలో. అక్కడ ఏముంటుంది? వ్యాసుడు కూర్చున్న స్థలమును పెడితే మనం అదృష్టవంతులు అవుతాం. అదే తీర్థయాత్ర అంటే. అంతేగాని అక్కడ ఏదో పెద్ద గుడి కట్టేయాలి, వెళ్ళగానే విగ్రహం కనబడాలి, నీకు ఇన్ని లడ్డూలు నైవేద్యంగా కనబడాలి, పొద్దున్న లేవగానే ప్రసాదాలు దొరుకుతాయండి. ఆ ప్రసాదం కాదు, శుభ్రంగా దైవీ ప్రసాదం పొందండి చాలు. కాబట్టి శక్తిపీఠములకు వెళ్ళేటప్పుడు అక్కడ గుడి ఉందా, గోపురం ఉందా అక్కర్లేదు, అక్కడికి అడుగు పెట్టడమే యోగం. ఇవి సతీదేవి యొక్క అంగభూతములైన పీఠములు. ఇవి అత్యంత పవిత్రమైనవి. యస్మరేతు శృణుయాద్యాపి నామాష్టశతముత్తమం సర్వ పాప వినిర్ముక్త దేవీలోకం పరం వ్రజేత్. తెలిసి కాని తెలియక కాని ఈ నామములు ఎవరైనా ఉచ్చిరిస్తున్నప్పుడు శ్రద్ధతో వింటే వాడు సర్వపాపముల నుండి విముక్తి పొందుతాడు, అమ్మలోకములకు వెళ్ళి తీరుతాడు. మళ్ళీ ఆ శ్లోకం ఇంకోసారి చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది కనుక. ఇది ఎవడు స్మరేత్ స్మరిస్తాడో, ఈ శ్లోకాలు చదువుతాడు, శృణుయాత్ మీరేం చేశారు, విన్నారు. ఈ నామాష్టశతముత్తమం, ఈ 108 నామములు చదివినా విన్నా అటువంటి వాడు సర్వ పాప వినిర్ముక్త. అన్ని పాపముల నుంచి ఈ క్షణం వరకు మీరు చేసిన పాపములన్నీ పోతాయి. కొత్త పాపాలు బయటకు వెళ్ళాక మళ్ళీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమన్నాడు? దేవీలోకం పరం వ్రజేత్. అమ్మ యొక్క దివ్య సన్నిధానమునకు వెళ్ళి తీరుతాడు. ఇంత స్పష్టంగా చెప్పారు. ఆపై ఇంకోటి తెలుసా? ఏతేషు సర్వపీఠేషు గచ్చేత్ యాత్రా విధానత. యాత్రలు చేయడానికి ఒక విధానం ఉంది. ఆ విధానం గురువుల ద్వారా తెలుసుకుని ఈ శక్తి పీఠాల్లో ఏ పీఠానికైనా వెడితే అటువంటి వాడు భయంకరమైన ఎడారిలో చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయిన పుణ్యం వస్తుందట. అందుకే ఇది వినిపిస్తున్నాను మీకు 1-2 సార్లు. అందరికీ కాశీకి వెళ్ళి చచ్చిపోవాలని కోరుకుంటే చచ్చిపోతాంటండి. నేను కాశీలో మరణిస్తా అని పాపం ఒక ఆవిడ కాశీలో ఓ ఆశ్రమం కొనుక్కుని బోల్ డబ్బులు పెట్టి ఓ రూము కొనుక్కుని అందులో ఉంది. మొన్న హైదరాబాద్ వచ్చి కాశీలో కాదు మూసీలో చచ్చిపోయింది. కాబట్టి కాశీలో చచ్చిపోవాలనుకున్నా భగవంతుడు అనుగ్రహించకపోతే మూసీంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోతున్నారు తప్ప కాశీలో పోవడం అంత తేలికది. ఎక్కరో మహాయోగ జాతకులు కొందరు ఉంటారు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు గురువుగారు ఇదంతా అంటే, అమ్మవారి ఈ పీఠములను క్రమ పద్ధతిలో గురువుతో కలిసి, గురువు గారితో సంబంధం లేకుండా మేము పారాయణ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళామంటే అది ఏమీ ఫలించవద్దని చెప్పాడు. యాత్రా విధానత అన్నాడు. గురువుతో కలిసి యాత్రా విధానము తెలుసుకుని ఆయా క్షేత్రములకు వెడితే అటువంటి వాడు శరీరం ఎడారిలో విడిచిపెట్టిన, భయంకర శ్మశానంలో విడిచిపెట్టిన, నీచ క్షేత్రంలో శరీరం విడిచిపెట్టిన, కాశీలో మరణించిన పుణ్యం పొందుతాడు. ఈ క్షేత్ర విశేషాలు నీకు చెప్పాను నాయన. ఈ క్షేత్రములను తెలుసుకోవడానికి ఒక ఉపాసన ఉన్నది. దానికి మాయాబీజ పీఠ ఉపాసన అని పేరు. ఈ ఉపాసన శ్రద్ధతోటి గురువు దగ్గర స్వీకరిస్తే అటువంటి వాడి ఇల్లు మణిద్వీపం అవుతుందట. కొంతమంది ఈ 18 పీఠాలకు కూడా ఇందాక చెప్పినట్టుగా గురువుతో వెళ్ళలేరు. అసలు కాశీలో మరణించడం పక్కన పెడదాం, 18 పీఠములకు గురువుల్ని వెంట పెట్టుకుని విధానంతో యాత్ర చేయటం కష్టం. అవి కూడా చేయలేము. అప్పుడేం చేయాలి?
తాను నమ్మిన గురువు యొక్క పాదములు గట్టిగా పట్టుకుని ఈ ఉపాసనా రహస్యం రెండవ వాడికి చెప్పకుండా మాయా బీజముతో హృదయ నివాస యోగమని ఒకటి పుచ్చుకుంటే ఆ జపం చేసిన వాడి ఇల్లు ఆ క్షణం నుంచి మణిద్వీపం అవుతుంది. వాడికి అమ్మవారికి తేడా ఉండదు. ఆ ఉపాసన చేసేటటువంటి పురుషుడైతే భైరవుడు, స్త్రీ అయితే భైరవి అవుతారు. అటువంటి వాళ్ళు ఈ జన్మలోనే శాశ్వతంగా మణిద్వీపానికి పెడతారు. దీనికి కావలసిందల్లా అత్యంత శ్రద్ధ, అత్యంత భక్తి. అలాంటి వాళ్ళని అనుగ్రహిస్తారు. తర్వాత ఇంకో మాట చెప్పారు, ఇప్పుడు ఇందాక చెప్పిన నామములట ఎల్లప్పుడూ చేసుకోవచ్చు. శ్రాద్ధకాలే పఠేదేతన్ నామాష్టశతముత్తమం తృప్తాహ తత్పితర సర్వే ప్రయాంతి పరమాంగతి. ఈ నామములు ఇంట్లో పిండ ప్రదానాలు చేసేటప్పుడు, శ్రాద్ధాలు పెట్టేటప్పుడు, తద్దినాలు పెట్టేటప్పుడు చదివితే ఈ 108 నామాలును పితృదేవతలు బ్రహ్మానంద భరితులై వంశాభివృద్ధి ఇస్తారు. వాడు నరకానికి పోడు. పితృదేవతల కార్యక్రమం బాగుండాలంటే ఈ నామాలు ఏం చేయాలన్నమాట? శ్రద్ధతో చదవాలి. ఇవి అత్యంత పవిత్రం అని 1-2 సార్లు చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు జనమేజయుడు బ్రహ్మానంద భరితుడై ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన అమ్మవారి శరీరం ముక్కలయ్యేది. ఆ ముక్కలనేమో శక్తిపీఠాలుగా చేశారన్నావు. మళ్ళీ అమ్మ ఎలా ఆవిర్భవించిందో చెప్పన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ చెబుతూ శరీరం విడిచిపెట్టేసింది కదా